పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అంతోని వారి అద్భుతాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథ వాక్యాలతో అనుసంధానించుకుందాం. మన జీవితానికి పాఠాన్ని నేర్చుకుందాం. తప్పిపోయిన పడవ, ఆపదలో అచంచల విశ్వాసం అన్న అద్భుతాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పవిత్ర దినాన పునీత పాదువాపురి అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం మరియు మీ అందరికీ కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల కష్టాలు, ఆపదలు మనలను ఊహించని విధంగా చుట్టుముడుతూ ఉంటాయి. జీవితం అనే సాగరంలో ప్రయాణిస్తున్నప్పుడు, సమస్యల అలలు పైకి లేచినప్పుడు, దిక్కుతోచని స్థితిలో పడిపోయినప్పుడు మన హృదయం ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటుంది. నా జీవితం ఇంతటితో ముగిసిపోయిందా, నాకు ఇక సహాయం చేసేవారు ఎవ్వరూ లేరా అని మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, పూర్ణ హృదయంతో దేవునిపై మీ భారాన్ని వేసి ఆయన ప్రియ సేవకులైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం కోరినప్పుడు జరిగే అద్భుతాలు అమోఘం, అద్వితీయం. దేవుడు తన బిడ్డల విశ్వాసాన్ని ఎప్పుడూ త్రోసిపుచ్చడు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ప్రియ సోదరులారా, ఈరోజు ఒక అద్భుతమైన తప్పిపోయిన పడవ అద్భుతాన్ని గురించి మనం ఎంతో లోతుగా ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. చరిత్ర పుటలను ఒకసారి తిరగవేస్తే పోర్చుగల్ దేశంలో ఒక పేద జాలరి ఉండేవాడు. అతడు తన చిన్న పడవపై ఆధారపడి జీవనాన్ని సాగించేవాడు. ఒకసారి వచ్చిన గొప్ప జల ప్రళయంలో ఆ చిన్న పడవ కొట్టుకొని పోయి సముద్రంలోనికి వెళ్ళిపోయింది. తన జీవనాధారమైన పడవ కొట్టుకొని పోవడంతో అతడు చేసేదేమీ లేక ఎంతో వేదనతో పునీత అంతోని వారి సహాయాన్ని అర్థించాడు. 2 రోజుల తరువాత తన పొరుగువాడు ఒకరు వచ్చి ఆ జాలరితో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. జలప్రళయంలో ఉన్న సముద్రంపై ఒక చిన్న పడవ, దానిలో ఒక క్రైస్తవ సభకు చెందిన గురువు మధురమైన పాటలు పాడుతూ కనిపించినట్లు అతడు తెలిపాడు. ఆ మాటలను వినగానే తాను ప్రార్థన చేసిన సమయం మరియు ఆ పడవ కనిపించిన సమయం ఒకటే అని ఆ పేదవాడు గ్రహించాడు. వెంటనే అతడు ఎంతో ఆశతో, ఆశ్చర్యంతో సముద్ర తీరానికి పరుగెత్తాడు. అక్కడ దేవుని అద్భుత కార్యాన్ని చూసి అతడు పరవశించిపోయాడు. కొట్టుకుపోయిన తన పడవ తీరంలో సురక్షితంగా నిలిచి ఉంది. పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా ఆ పేద జాలరి ప్రార్థన ఆలకించబడింది. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ అద్భుతం మనందరి జీవితాలకు ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 5 నుండి 9 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును, మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళి అచ్చట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కొద్దిమంది బలమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి, మన చేత వెట్టి చాకిరి చేయించుకొనిరి. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా యావే దేవుడు మన గోడు వినెను. ఆయన మన కష్టములను, చాకిరీని, మన అణచివేతను కనులారా చూసెను. దేవుడైన యావే తన హస్త బలము వలనను, చాపిన బాహువుల వలనను, సూచక క్రియల వలనను, భయంకర కార్యములతోనూ అద్భుతములతోనూ మనలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మనలను ఇచ్చటి నుండి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించెను అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు, ఈ లోక పద్ధతులలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకు తన రాజ్యమునకు వారసులనుగా దేవుడు ఎన్నుకొనెను అని. దేవుడు మన శ్రమలను, మన అవమానాలను ఎరిగిన దేవుడు. మన జీవితాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రియ సోదరులారా, 5,000 మందికి ఆహారాన్ని వసగిన ప్రభువు శిష్యులను పడవలో ఆవలి తీరానికి వెళ్ళమన్నారు. రాత్రంతా ప్రయాణంలో గాలి తుఫానులకు భయపడి యేసు ప్రభువు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే శిష్యులు భూతమని భయపడ్డారు.
అప్పుడు ప్రభువు భయపడకండి నేనే కదా అని అభయాన్ని ఇచ్చారు. పేతురు నీటి మీద నడచిన గాలి తుఫానును చూసి భయపడి మునిగిపోతూ ఉంటే ప్రభు అతని చేయి పట్టుకొని అల్పవిశ్వాసి అని పలికారు. మన జీవితంలో కూడా అవిశ్వాసము రేకెత్తినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు అధైర్యపడకండి. దేవుడు మనతోనే ఉన్నాడు అని విశ్వసించండి. సైన్యములకు అధిపతి పేరిట దేవుడు గొలియాతు ముందు నిలబడినట్లు మన కష్టాలు, సమస్యల ముందు నిలబడితే దేవుని శక్తి బయలుపరచబడుతుంది అని మనందరం గుర్తించాలి. పునీత్ అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు మన జీవిత పడవను సురక్షిత తీరానికి చేరుస్తారు. కాబట్టి రండి, మనందరం కలిసి ఏక మనస్కులమై పూర్ణ హృదయంతో ఈ పవిత్ర ప్రార్థనలో ఏకీభవిద్దాం. నీరు సముద్రములను శాంతింపజేయు ఓ ప్రభువా, మా జీవితములు అల్లకల్లోలమయ్యాయి. మేము తప్పిపోయిన నావల అలల తాకిడికి మా జీవితం ఎటు వెళ్తుందో తెలియని స్థితిలో ఉన్నాం. మమ్మలను కరుణతో వీక్షించండి. నీ మాట వినక తన ఇష్టానుసారము వెళ్ళదలచిన యోనాకు మళ్ళీ సరైన మార్గమును చూపితివి కదా. ఏ చిత్తంలో పడిపోయిన దావీదుకు తిరిగి సన్మార్గమును చూపితివి కదా. జక్కయ్య మార్గమును దైవీక మార్గముగా మార్చితివి కదా. చుంకపు మెట్టుకడ కూర్చొని ఉన్న మత్తయ్యని నీ శిష్యునిగా చేసితివి కదా. మాకు పునీత్ అంతోని వారి వేడుదల ద్వారా మా మార్గములను క్రమపరచండి. మాకు తోడ్పడి ఈ లోక యాత్రను జయప్రదముగా కొనసాగించు వరమును దయచేయమని మిమ్మలను భక్తిగా ప్రార్థించుచున్నాము. ఆమెన్. పునీత్ అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఈరోజు మనము చేయదగిన సుకృత కార్యం, దైవ మార్గమును వదిలివేసి తప్పిపోయిన బిడ్డలు తిరిగి సన్మార్గమునకు వచ్చినట్లు మనము ప్రత్యేకముగా వారి కొరకు ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.